ఇది మా ఇంటి దగ్గర మామిడి మానండి. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇది నా కొత్త ఛానల్, నేను మరీ లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. కిందికి కొమ్మలు ఎలా ఏలబడిపోయినాయో చూడండి. చిన్న పిల్లలకు కూడా అందుతాయి అన్నమాట. అంటే కాయలు బరువు అయిపోయి ఇలా గుత్తులు గుత్తులు కాయడం వల్ల కిందికే భూమికి టచ్ అయ్యే విధంగా అయితే కొమ్మలు అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇంకా దావేంటి వాళ్ళు అందరూ ఇంకేమంటారో తెలిసిన, అబ్బా ఏం కాసింది మాను అని ఇలా అనుకుంటూ పోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఉండలేక నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. 2 కాయలన్నా పెరికించుకొని పోతారు. ఇంకొంతమంది అయితే పొద్దునే లేవగానే వస్తారనమాట, కాయలు రాలింటే 2 ఇవ్వండి అని. ఇంకొంతమంది ఏం చారు చేయాలో దిక్కు తెలియదు, 2 మామిడికాయలు ఇస్తే చట్నీ అయినా చేసుకుంటామని వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేదే మామిడికాయల కోసం. ఇంకా అటు ఇటు సాకేందుకు అనేసి తీసుకొని పోండి పెరికిస్తాము. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి చిత్రాన్నంకి లేదా చట్నీలకే బాగుంటాయి. కనుక మాగిన తర్వాత అయితే చాలా తీయగా ఉంటాయి. ఇక్కడే 2-3 మాండ్లు ఉన్నాయి. ఇంకా మా పొలాలంతా చెట్లే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తిని వేసింటాము సీజన్ టైంలో, అవి అలాగే మలిచింటాయి. అవసరమైతే పెడతాము, లేకుంటే కొట్టేస్తాము. అయితే ఈసారి పైన ఎక్కువగా కొమ్మలు కొట్టేసినాం మేము, చాలా హైట్ అయిపోయింది అనేసి. కిందనే ఈసారి ఎక్కువగా కాయలు కాసింది, గుత్తులు అయితే కాసింది. చూస్తున్నారు కదా, చాలా గుత్తులుగా అయితే కాసింది అనమాట. వీడియోకి లైక్ ఇస్తున్నారా లేదా? వీడియోకి లైక్ ఇస్తే మీకు కూడా నేను మామిడికాయలు అయితే పంపిస్తాను. ఈసారి అయితే నేను ఊరగాయ వేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వేయలేదు, అంతకుముందు వేసినాను. ఇంక ఈసారి అయితే తప్పకుండా మామిడికాయ ఊరగాయ అయితే వేస్తే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చెడిపోదు కూడా. పుల్లగా ఉంటాయి కాబట్టి మామిడికాయలకి పుల్లగా ఉంటేనే ఇది ఊరగాయకి బాగుంటుంది అనమాట. చట్నీలకు కూడా ఇంకా బాగుంటుంది. అయితే నేను నిన్నైతే ట్రాక్టర్ వచ్చింది రాగులు లోడ్ వేసుకొని, అప్పుడైతే చాలా రాలిపోయినాయి అనమాట. ఇంకా నేను అక్కడే మాన కిందే కూర్చొని దావెంటి పోయే వాళ్ళందరినీ పిలిచి ఇచ్చినాను అనమాట. ఇంకెందుకు ఊరికే వేస్ట్ అవుతాయి కదా అనేసి అన్నీ ఒక కవర్లోకి వేసుకొని ఎవరైతే దావెంటి పోతారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 4-5 అలా ఇచ్చేసినాను అనమాట. ఎందుకంటే చాలా రాలిపోయినాయి ట్రాక్టర్ లోపలికి వచ్చి కొమ్మలు తగిలి. ఇంకెందుకు వేస్ట్ చేయడం పాపం. మాకైతే చూసి వీటికి బోరు కొడుతుంది, కానీ లేని వాళ్ళకి కాయలు చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. అందుకే ఇచ్చేస్తూ ఉంటాం, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి. ఇంకా ఈ కాయలు మాగినప్పుడు ఇంకా పార్సల్ చేసేదే మాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఎవరికి ఇవ్వాలి అనేసి. ఒక్కొక్కసారి అయితే కోపం కూడా వస్తుందన్నమాట. వాళ్ళు రారు, మేము తీసుకుపోయి ఇవ్వాలి, అలా ఉంటాయి అన్నమాట చెట్లు పెడితే. ఇంతకు వీడియో నచ్చిందా లేదా? లైక్ ఇచ్చారా లేదా?